అంటే ఇప్పుడు ఆయనకి ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోక సుందరి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే, అంటే ఒక జనరల్ ఐడియాకి? జగదేకుడు అతిలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్ సార్. ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెజర్మెంట్, థర్మామీటర్ మెజర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ లేవు. టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే, అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటని. అంతే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా, ఎక్కువైతే చేయవా, ఒప్పుకోవా? అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనం నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. ఆఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే, ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ. కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జగదేకుడు అతిలోక సుందరి ఎలా చెప్పుకుంటాము, ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలాగా చెప్పుకుంటారా, చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి, చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును, అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేలుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా. అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుందా? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్. నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడితే నమ్ముతున్నాను. కరెక్ట్. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత గ్యారంటీగా దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే మీరు బాగా బింబిసార్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ నమ్మకం మీ మీద అభిమానులకు కానీ జనరల్ ట్రేడ్కి కానీ ఉంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తాను. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు మీకు తెలుసు, సినిమాలోనే కనిపించబోతుంది. మీరు చెప్పేది ఏముంది అప్పుడు? అది ఇప్పుడు చెప్తేనే దాని తాలూకు కిక్. ఇప్పుడు చెప్ప అప్పుడు మేమే చెప్తాం. అది అప్పుడు మేమే చెప్తాం ఆ సినిమాలో పాయింట్ ఏంటి, సినిమా చూసి. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు రివీల్ సార్, చాలా టైం ఉంది ఇంకా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మెగా 156కి ఏవో కొన్ని టైటిల్స్, ఇందాకలో మీరు ముల్లోక వీరుడు, తర్వాత ఇంకేదో విశ్వంబర, ఇలాగ బయటకు వచ్చాయి. టైటిల్ అనౌన్స్మెంట్ అన్నది ఎంత దూరంలో ఉంది? ఏ టైటిల్ అవ్వచ్చు? ముల్లోక వీరుడు అవ్వచ్చా, విశ్వంబర కావచ్చా? చాలా దగ్గరలోనే ఉంది సార్. డెఫినెట్గా 3 ఆటల్లో ఒక టైటిల్.
3 ఉన్నాయా? మీరే చెప్పారు 3 ఉన్నాయని. అదే ముల్లోకి వీరుడు ముల్లోకి వీరుడు అన్నారు, విశ్వంబర ఒకటి ఉంది, తర్వాత జయదేవి వీరుని కథను కూడా రన్ అవుతుంది బయట. ఓకే, వాటిలో ఒకటి అవుతుంది. వాటిలో ఒకటి అవుతుంది. ఎప్పుడండి అనౌన్స్మెంట్? మోస్ట్లీ సంక్రాంతికి వచ్చు సార్. సంక్రాంతికి అంటే వర్క్ జరుగుతుంది దాన్ని బట్టి. అదే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్టర్ వీరయ్య రిలీజ్ అయింది. 1 ఇయర్కి మళ్ళీ మీరు టైటిల్తో బయటకు వస్తారు, టైటిల్ రివీల్ చేస్తారు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటైతే గ్యారంటీ ఉండొచ్చా? ఓకే. తర్వాత నార్మల్గా ఒక డైరెక్టర్గా మీరు కనుక ఒక సినిమాని అనలైజ్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా ఆడియన్స్, సినీ గోయర్స్ అందరూ కూడా బాగా వరల్డ్ సినిమాకి బాగా అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళు ఫ్యాంటసీలు చూశారు, యాక్షన్లు చూశారు, ఎంటర్టైన్మెంట్లు చూశారు, కామెడీ చూశారు. ఇది ఆల్ లాంగ్వేజెస్, వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సబ్ టైటిల్స్తో చూడడం అనేది బాగా అలవాటు పడిపోయారు. ఏది లాక్డౌన్ టైంలో. ఇప్పుడు దాంట్లో వాళ్ళందరినీ డైవర్ట్ చేయగలను నేను, ఇది వేరే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి నేను చూపించగలను నమ్మకం మీకు ఉందండి? నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పాను సార్. అది ఆయన నమ్మారు కాబట్టి సినిమా ఇచ్చారు. అంతేనా? అంతే, దాని డిస్కషన్ ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు ఏ స్కూల్ ఫాలో అవుతారండి ఒక కథని రెడీ చేసేటప్పుడు? అంటే మనకి ఎంతమందో, మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా, ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకున్న రెగ్యులేషన్స్. అంటే వీళ్ళెవ్వరి తాలూకా ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద లేదండి? ఏమి ఉండదు సార్. ఉంటే వినాయక్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఓకే. వినాయక్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. వినాయక్ బాగా ఎంటర్టైన్మెంటు, ఇమోషను, యాక్షను. అవును. దాని ఇన్స్పిరేషన్ ఎక్కువ, మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలకు వర్క్ చేశారా మీరు? అంటే వర్క్ చేయలేదు సార్, బట్ ఎక్కువ మూవ్ అయిన ఆయనతోటి. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. నాకు ఆయన క్లోజ్. యాక్చువల్గా నాకు కథ చెప్పడం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అవునా? ఆయన కథ చెప్తున్నాడు విని, ఓహో ఇలా చెప్పాలా కదా అని చెప్పి ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఏ కథలు చెప్పినప్పుడు మీరు విన్నారు సార్? వాళ్ళ డిస్కషన్స్ అప్పుడు కూర్చుంటాం కదా ఇంట్లో, అలా. అది కదా, అంటే ఏదైనా పర్టికులర్ సినిమా ఆయన చేసిన సినిమాల్లో ఇంకా సెట్స్కి వెళ్ళిపోతున్న ముందు ప్రొడ్యూసర్లతో కూర్చున్నప్పుడు విన్నారా? అలా కదా సార్, జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు నేను వెళ్ళేవాడిని ఆయనతో పాటు. ఓకే. ఆ టైంలో వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బాగుండేది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అది భలే నచ్చింది నాకు, ఇలా చెప్పాలా కదా, అలా నేర్చుకున్నది. ఓకే. ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు, వినాయక్ గారి స్కూల్ నుంచి వచ్చారు. హ్యాపీ అనుకోవచ్చు. వెరీ గుడ్. అయితే ఇంకొక పాయింట్ అండి, చిరంజీవి గారు ఈ మధ్య రోజుల్లో చేసిన సినిమాలు చూస్తే ఆయన వేరియేషన్స్ మీద వెళ్తున్నారు అన్నీ కూడా. ఒక సైరా చేయడం కానీ, లేకపోతే ఒక లూసిఫర్ తెలుగులో చేయడం కానీ, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లోకి తను వెళ్ళాలి, రెగ్యులర్ సినిమాలు చేయకూడదు అన్న ఒక ఇది కనిపిస్తోంది ఆయనలో, ఆ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఫ్యాంటసీ. అవును. చిరంజీవి గారి తాలూకా అభిమానులు కానీ, లేకపోతే ట్రేడ్ కానీ, వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సినిమా చిరంజీవి గారికి ఏ రకమైన ఇమేజ్ ఇస్తుందండి? ఇప్పుడు వాల్టర్ వీరయ్య ఉంది, మాస్ హిట్, రికార్డ్ బ్రేక్స్ అయ్యాయి. ఇప్పుడు అవనగడ్డ రామకృష్ణ థియేటర్లో కూడా 365 రోజులు ఏకదాటిగా ఆడిన సినిమా. మళ్ళీ మాస్ చిరంజీవి గారు తిరిగిలేదు మాస్ హీరో అన్న ఇది రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అని చెప్పి. అవును, ఆల్రెడీ ఆయనదే పెద్ద ఇమేజ్ సార్. అది మెగాస్టార్ అనేది పెద్ద ఇమేజ్. అది 155 సినిమాలు చేశారు ఆయన, ఇది 156వ సినిమా. చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు, రకరకాల ఇమేజ్లు, అంటే రకరకాల సెటప్లో రకరకాల జోనల్ సినిమాలు చేశారు. మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చిన సైరా కానీ, లేకపోతే గాడ్ ఫాదర్ అంటారు, బట్ దానికి ముందు సినిమాలు రుద్రవేణి చేశారు ఆయన. తర్వాత అదేంటిది ఎముడికి మొగుడు చేశారు. అంటే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. అవును, అవన్నీ పెద్ద హిట్లు, అవన్నీ మామూలు హిట్లు, అన్ని జోనర్లు చేశారు ఆయన.
ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎప్పుడు కూడా మెగాస్టార్ అనే ఇమేజ్ అంతే, దాన్ని మనం పెంచేది ఏం లేదు, ఎక్కడో అక్కడ ఉంది, ఇంకా దానిపైన ఏం లేదు. అదే అదే. సో మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఓకే, అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది, నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు, ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తాను. ఏంటంటే మీరు అడిగారు ఎలాంటి ఇమేజ్ ఇస్తేనే అడిగారు, ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మెగాస్టార్ అనే ఇమేజ్ హై, అది అక్కడే ఉంది, ఆయన కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నేను మెగాస్టార్ అనే ఇమేజ్ ఎక్కడో ఉంది, ఇంకా దాని మీద ఏం లేదన్న మాట కూడా కరెక్ట్. చాలా మంచి ఎనాలిసిస్ అది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు కొత్తగా చేశాడరా, కొత్తగా ఉన్నాడరా, అసలు లుక్ కానీ ఆ గెటప్ కానీ ఇవన్నీ కూడా, అది నేను అడిగింది. అది సినిమా కాదు కదా, గెటప్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేదు కానీ సార్, గెటప్స్ ఉన్నాయా లేవనేది ఇప్పుడు టూ ఎర్లీ టు సే. బట్ ఈ సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది సార్, అంతే. నా సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది. ఓకే, అంటే ఇది కాస్ట్యూమ్ డ్రామా కాదు? కాస్ట్యూమ్ డ్రామా కాదు. ఓకే, నేను అదే నాట్ ఏ కాస్ట్యూమ్ డ్రామా. ఇప్పుడు బింసార్ లాగా కాస్ట్యూమ్స్ కాదు, కంప్లీట్గా ఆయన సోషల్ గెటప్లోనే జగదేక్ ఎక్కడ ఆయన స్టైల్ మిస్ అవ్వదు సార్, ఎక్కడ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవిని మిస్ అవ్వరు ఎక్కడ. అంటే ఒక పాత్రలో చిరంజీవి గారిని నేను చూడనక్కర్లేదు, చిరంజీవి గారిలోనే పాత్రను చూడాలి, ఆ పాత్రలో చిరంజీవి గారిని చూసుకోవచ్చు. అది నేను అడుగుతున్నాను. అంటే ఈ పాత్రలో చిరంజీవి గారి క్యారెక్టర్, ఈ గెటప్. సార్ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు వాల్తేరు వేరే అన్నప్పుడు అంతా చిరంజీవి వాల్తేరు వేరేనే ఫాలో అవుతాం. చిరంజీవి గారిని మాకు తెలుసు, జనాలు చిరంజీవి గారి సినిమానే అక్కడికి వెళ్తాం మనం. అవును, వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఫాలో వేరేనే ఫాలో అవుతాం మనం, వేరేనే ఫాలో అవుతాం. అవును, అలా సైరా నరసింహారెడ్డిని ఫాలో అవుతాం. మీరు ఇక్కడ దొరికారు నాకు. ఇప్పుడు వీరయ్యలో ఆయన వీరయ్య గెటప్లో ఉన్నారు, రైట్? సైరా నరసింహారెడ్డి గెటప్లో ఉన్నారు. అవును. సో మనం ఆ పాత్రలోనే చిరంజీవి గారిని చూస్తాం, చిరంజీవి గారినే చూస్తాం. అవును, బట్ ఆ పాత్రలో చూస్తాం. అవును. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా, లేదు మామూలుగా ప్యాంటు షర్టు? నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చూడొచ్చు, చెప్పొచ్చు. అది నేనే చెప్తా. అదే అప్పుడు ఎందులో అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పలేను నేను, అది చెప్పకూడదు కూడా. నేను దొరకలేదు. మీరు మొదటి నుంచి దొరకట్లేదు, నేను ఊరికే డెస్పరేట్గా ట్రై చేస్తున్నాను అంతే.